హాయ్ గైస్, దిస్ ఇస్ సనీ పఠాన్. సో 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఎగ్జామ్స్ అయితే సక్సెస్ఫుల్ గా ముగిసాయి అనమాట. సో ఎగ్జామ్స్ రిజల్ట్ రావడం కోసం అయితే చాలా టైం అయితే ఉంది. ఇన్ని రోజులు మీకు సంబంధించిన కొన్ని వీడియోస్, టిప్స్ అండ్ టెక్నిక్స్ అనేది నేను ఇవ్వడం జరిగింది అనమాట. అవి మీకు ఉపయోగపడినట్లయితే నాకు కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. సో డియర్ స్టూడెంట్స్, పర్టికులర్ ఈ వీడియో కూడా మీకోసం ఉండబోతుంది. కంప్లీట్ గా చూడండి. సో 10th తర్వాత పిల్లలకి ఏం చేయాలో చాలా మంది పిల్లలకి తెలియదు అనమాట. ఎందుకంటే ఇళ్లలో వాళ్ళకి చెప్పే వాళ్ళు ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏదో చదివేస్తా ఉంటారు. అలా కాకూడదని మీ యొక్క లైఫ్ లో మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని మీరు ఈజీగా, అంటే కరెక్ట్ గా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీరు అధిరోహించాలని ఈ యొక్క వీడియో చేస్తున్నాను అనమాట. సో డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఒక లక్ష్యం పెట్టుకోలేదు ఇప్పటి నుంచి పెట్టుకోండి. సో ఇప్పుడు ఏదైతే మీకు టైం ఉందో, అంటే ఒక 1 month కావచ్చు, 40 days కావచ్చు, ఏదైతే టైం ఉందో ఆ టైం ని మీ పేరెంట్స్ తో, మీ రిలేటివ్స్ తో, మీ ఫ్రెండ్స్ తో మీరు దాన్ని స్పెండ్ చేస్తూనే మీకంటూ ఒక రంగం మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి, దాని మీద ఫోకస్ పెట్టండి. సో 1 hour కావచ్చు, 2 hours కావచ్చు, దాని మీద మీరు ఫోకస్ పెట్టడం వల్ల దానిలో మీరు కాస్త పట్టుత్వం సాధిస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడేది సరిగా రాదు. సో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోండి, అదేవిధంగా టైప్ రైటింగ్ నేర్చుకోండి, అదేవిధంగా డాక్టర్ ఎవరైనా అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోండి. సో బుక్ రీడింగ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆ యొక్క స్కిల్స్ మీద మీకు పట్టుత్వం అనేది వస్తుందన్నమాట. సో ఎందుకు చెప్తున్నా ఈ విషయము, సో మనకంటూ ఒక రంగం మనం డిసైడ్ చేసుకున్న తర్వాత దాన్ని అధిరోహించాలని ఈ పోటీ ప్రపంచంలో మనకంటూ స్పెషల్ స్కిల్స్ లేకపోవడం వల్ల మనం సాధ్యపడకపోవచ్చు. సో ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేస్తానన్నమాట. నా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఉండేవాడు, బాగా చదివే పిల్లోడే. సో వాళ్ళ ఫాదర్ లారీ డ్రైవర్ అన్నమాట. సో అతను గవర్నమెంట్ జాబ్ సాధించడం తన కళ, వాళ్ళ పేరెంట్స్ కళ అనమాట. సో ఎగ్జామ్ అయితే రాశాడు, బాగా చదివించారు ఫస్ట్ థింగ్ వాళ్ళ పేరెంట్స్. సో ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లో అతను మిస్ అయింది. అయినా అతను దాన్ని వదలలేదనమాట. నాతో ఒక మాట చెప్పేవాడు అతను, చూడు ఫ్రెండ్, నేను ఏదైతే అనుకున్నానో నేను మా పేరెంట్స్ కోసం సాధించాలి. మా పేరెంట్స్ పర్టికులర్ నా ఫాదరు మీస మెలేసే విధంగా అతను హ్యాపీగా ఉండాలి. కాబట్టి నేను ఆ యొక్క జాబ్ ని నేను సాధించాలని ఒక దీక్షగా తను దాన్ని సాధించడం జరిగింది. ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అనమాట. సో అక్కడ చూడండి, అక్కడ వాళ్ళ యొక్క అతను ధనికుడా లేదంటే పేదవాడా, ఇంట్లో చదువుకున్నారా, అక్కడ సంబంధం లేదు. అతను గట్టిగా దాని మీద కూర్చున్నాడు కాబట్టి అది నెరవేరింది. భగవంతుడు దానికి సహకరించాడు. సో నేను చెప్పడం అదే అనమాట. సో మన పేరెంట్స్ చదువుకున్న వాళ్ళ, ధనికుల, పేదవాళ్ళ దాంతో సంబంధం లేదు. మీకంటూ ఒక రంగం మీరు నిర్దేశించుకున్న తర్వాత ప్రాపర్ వే వెళ్తేనే అది జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రాపర్ వేలో వెళ్ళడం కోసం ఈ యొక్క విషయాలు మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఈ టైం ని మరీ ముఖ్యంగా చెప్తున్నాను అన్నమాట. ఏదో ఒక స్కిల్ మీద ఫోకస్ పెడతారని, సో మీరు రేపు మంచి శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ లక్. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.